One night stands or a long term relationship? One night stand. Sex is very important. No, one night stand is better. One night stand. प्यार नहीं चाहिए. One night stand. One night stand. One night stand. One night stand. Sex before marriage. I don't find there's anything wrong in that. What do you think is best for younger generation, like this hookup culture or good old relationships? Dude, sleep with who you want. మన ఇండియాలో శారీస్ కన్నా క్రాప్ టాప్స్ ఎక్కువైపోయాయి. కూచిపూడి కన్నా హిప్ హాప్ ఎక్కువైపోయింది. లైఫ్ లాంగ్ సింగిల్ పార్ట్నర్ తో ఉండటం కన్నా వన్ నైట్ స్టాండ్లు, సత్యనారాయణ వ్రతం కన్నా వ్యాలంటైన్స్ డే ని ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటున్నా. కానీ ఇది మన కల్చర్ అంటారా? ఒకసారి ఊహించండి, ఒక చిన్న సిటీలో ఒక అబ్బాయి డేటింగ్ యాప్ లో ప్రొఫైల్ స్వైప్ చేస్తూ రాత్రి 2 గంటల వరకు క్లబ్ లో పార్టీ చేసుకొని ఓపెన్ రిలేషన్షిప్ అని, వన్ నైట్ స్టాండ్లు అని, బ్రేకప్లని, ప్యాచప్లని, ఏంటి ఇదంతా అంటే మోడర్న్ కల్చర్ అని చెప్పుకుంటాడు. ప్రైవేట్ ప్లేసెస్ లో జరగాల్సినవన్నీ పబ్లిక్ ప్లేసెస్ లో జరుగుతున్నాయి. పెళ్లి చూపుల నుంచి హుకప్ కల్చర్ కి, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కి, వన్ నైట్ స్టాండ్ కి మారిపోయింది మన ఇండియన్ కల్చర్. ఇండియాలో వెస్ట్రన్ కల్చర్ బుల్లెట్ ట్రైన్ కంటే చాలా స్పీడ్ గా పాకుతుంది. కానీ ఎందుకు మనం మన సంస్కృతిని వదిలేస్తున్నామా? కూల్ గా కనిపించాలని ప్రయత్నిస్తున్నామా? ఈ ఇండియన్స్ కి ఏం జరిగింది? మన కల్చర్ ఎందుకు మారిపోయింది? వెస్ట్రన్ కల్చర్ ని ఇంత ఫాస్ట్ గా ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాం? ఇండియన్ కల్చర్ కి వెస్ట్రన్ కల్చర్ కి ఏంటి డిఫరెన్స్? లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం వీటి గురించి చాలా క్లియర్ గా తెలుసుకుందాం. వీడియో చాలా బోల్డ్ గా ఉండబోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన పాత సామెతలు చెప్తాయి, కొత్త వస్తువులు మంచి కానీ పాత వస్తువులు మేలు అని. కానీ ఈ కాలంలో మన ఇండియాలో పాత కల్చర్ మారిపోతుంది. కొత్త థాట్, కొత్త కల్చర్ మన ఇల్లు, మన మైండ్, మన హార్ట్స్ లో చాలా డీప్ గా రూట్ అయిపోతున్నాయి. మన ఇండియా గొప్ప గొప్ప సాంప్రదాయాలు ఉన్న దేశం, ఒక చరిత్ర ఉన్న దేశం, ప్రపంచం మొత్తం గుర్తించిన సంస్కృతి ఉన్న దేశం. కానీ ఇప్పుడు మన చుట్టూ చూస్తే మన కాలంలో చాలా విషయాలు మారిపోయాయి. ఒకప్పుడు అమ్మాయిలు శారీ వేసుకొని చాలా సిగ్గుగా నడిచేవాళ్ళు. ఇప్పుడు జీన్స్ లని, క్రాప్ టాప్స్ అని, మినీ స్కర్ట్స్ అని చాలా కాన్ఫిడెంట్ గా నడుస్తున్నారు. ఇక్కడ నేను అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ ని తప్పు పట్టడం లేదు. మన పేరెంట్స్ కలిసి పెళ్లి చేసుకుని బ్రతికే వాళ్ళు ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కామన్ అయిపోయాయి. ఇది ఎందుకు ఈ మార్పు? మన పేరెంట్స్ జనరేషన్ లో పెళ్లి కాకముందు ఫోన్ లో మాట్లాడుకోవడం అంటేనే చాలా టెన్షన్. ఇప్పుడు డేటింగ్ యాప్ లో స్వైప్ చేస్తూ ఒక్క రోజులో 10 మందితో మ్యాచ్ అయిపోవడం కామన్ అయిపోయింది. స్ట్రైట్ గా డేటింగ్ కాదు హుకప్ కల్చర్ లోకి వెళ్ళిపోతున్నారు. డేటింగ్, హుకప్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, వన్ నైట్ స్టాండ్, లివ్ ఇన్, ఈ మాటలకి మీనింగ్ తెలియని వాళ్ళు ఇప్పుడు లేరు. సొసైటీ మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఇన్స్టా రీల్స్ ఓపెన్ చేస్తే ఇలాంటి చెత్త వీడియోలు, రీల్స్ లో డ్రెస్ చేంజ్ చేసుకొని లైక్స్ కోసం, అటెన్షన్ కోసం పెట్టడం నార్మల్ అయిపోయింది. ఒక పక్కన బాడీ పాజిటివిటీ అని చెప్పుకుంటారు, ఇంకో పక్కన బాడీ ఎక్స్పోజ్ చేసి సోషల్ మీడియాలో గ్లామ్ షో చేస్తారు. ఇవి చూసినప్పుడు చిన్న పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. ఇదే సరైన స్టైల్ అని, సరైన బిహేవియర్ అని. ఇక పార్టీ కల్చర్. ఇప్పుడు యూత్ కి లైఫ్ అంతా పబ్, బార్, సాటర్డే నైట్ సీన్స్, డీజే బీట్ కి డాన్స్ చేయడం, బీర్ గ్లాస్ లో చీర్స్ చేయడం, ఇది క్యాజువల్ అయిపోయింది. పబ్లిక్ ప్లేసెస్ లో రొమాన్స్ కూడా నార్మల్ అయిపోయింది. పార్క్స్ లో, మాల్స్ లో, రోడ్డు మీద కూడా కిసెస్, హగ్స్ అంతా ఓపెన్ గా జరుగుతున్నాయి. ఈ మధ్య మన హైదరాబాద్ మెట్రోలో కూడా ఇలాంటి సీన్స్ చూసాం. వాళ్ళు కూడా అనుకుంటారు ఇది నా ఫ్రీడమ్, నా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా అని. కానీ మన కల్చర్ లో పబ్లిక్ గా ఫీలింగ్స్ చూపించడం అంత ఈజీ కాదు. పేరెంట్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ గురించి మాట్లాడాలి. ఓల్డ్ డేస్ లో అమ్మ నాన్న చెప్పిన మాటే ఒక శాస్త్రం లాగా వినేవాళ్ళు. ఇప్పుడు ఇట్స్ మై లైఫ్, డోంట్ కంట్రోల్ మీ అని పేరెంట్స్ ముందే బూతులు మాట్లాడుతున్నారు. బూతు మాట తర్వాత మళ్ళీ లవ్ యూ మామ్ అని కూడా చెప్పడం కామన్. రెస్పెక్ట్, డిసిప్లిన్ లేకపోవడం ఒక ట్రెండ్ లా మారింది. ఇక కోలివింగ్ పీజీస్ అంటే ఒక రూమ్ లో బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కలిసి ఉండటం. ఇది కూడా ఇప్పుడు మనకి కాస్త నార్మల్ అయిపోయింది. ఒక చిన్న పాయింట్ నోటీస్ చేయండి. మనకి ఒకవేళ వెస్ట్రన్ డ్రెస్ కావాలంటే, యుఎస్ బ్రాండ్ జీన్స్ కావాలంటే, పిజ్జా కావాలంటే దొరుకుతుంది. అలాగే వెస్ట్రన్ మైండ్ సెట్, వెస్ట్రన్ డేటింగ్ స్టైల్స్ కూడా ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని, ఇది ఒక టర్మ్, ఇది ఒక కాన్సెప్ట్. ఎమోషనల్ లవ్ లేకుండా ఫిజికల్ రిలేషన్ మెయింటైన్ చేయడం. జెన్సీ కిడ్స్ చెప్తున్నారు మ్యారేజ్ లో ఉండే హెడేక్ ఉండదు బ్రో, జస్ట్ టైం పాస్ అని. ఈ మధ్య మన బెంగళూరు, ముంబై లాంటి సిటీస్ లో కాలేజ్ స్టూడెంట్స్ లో ఇలాంటి రిలేషన్స్ చాలా పెరిగిపోయాయి. కానీ తరువాత హార్ట్ బ్రేక్, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, ఈవెన్ డిప్రెషన్ ని కూడా ఫేస్ చేస్తున్నారు. సెక్స్ బిఫోర్ మ్యారేజ్. అప్పట్లో ఇది చాలా పెద్ద తప్పు, కానీ ఇప్పుడు మనకి చాలా క్యాజువల్. ఒక అమ్మాయికి పెళ్లికి ముందు ప్రెగ్నెన్సీ అంటే ఒక ఊరు మొత్తం షాక్ అయ్యేది. ఇప్పుడు కాండమేట్స్ టీవీలో ప్రైమ్ టైమ్ లో వస్తున్నాయి. ఇది ఒక నార్మల్ అవేర్నెస్ లా కన్సిడర్ చేయాల్సిన యాడ్, కానీ మనం క్యాజువల్ చేసాం. అవేర్నెస్ కి క్యాజువల్ అవడానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఒక పక్కన ఫ్రీడమ్ పేరుతో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకో పక్కన పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు. మన కుటుంబంలో ఎథిక్స్, కల్చర్ పూర్తిగా మారిపోతుందేమో అని. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో బ్రతికి తరువాత బ్రేకప్ చేసుకొని
ఇంకో రిలేషన్ లో వెళ్ళడం కామన్. బ్రేకప్ పార్టీ చేస్తారు, ప్యాచప్ పార్టీ చేస్తారు, పార్టీ పార్టీ పార్టీ. మన ట్రెడిషనల్ అరేంజ్డ్ మ్యారేజెస్ కి రీప్లేస్మెంట్ గా డేటింగ్ యాప్స్ వచ్చాయి. బయోలో జస్ట్ ఫర్ ఫన్, ఓపెన్ మైండెడ్ అని మెన్షన్ చేస్తే చాలు, మ్యాచ్ ఫిక్స్. మన ఎల్డర్స్ ఏం చెప్తారు? సంస్కారం, మర్యాద, డిసిప్లిన్ ఈ మూడు చాలా ముఖ్యమని. కానీ మన జనరేషన్ కేవలం హ్యాపీనెస్, థ్రిల్, బాడీ ప్లెజర్ చూస్ చేసుకుంటున్నాం. ఇక ఒక ముఖ్యమైన పాయింట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. అందరూ కాదు, బట్ కొంతమంది ఉంటారు. వాళ్ళు చేసే ప్రతి రీల్, ప్రతి పోస్ట్ మన యూత్ ఫాలో అవుతుంది. వాళ్ళు వేసే బాడీ ఎక్స్పోజింగ్ అవుట్ఫిట్, బోల్డ్ డైలాగ్స్, ఇది ఒక స్టైల్ లాగా మారిపోయింది. మన ఇండియాలో వెస్ట్రన్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ అంత పెద్దగా లేదని చెప్పలేం. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, గ్లోబల్ ఎక్స్పోజర్ వల్ల మనకి న్యూ ఐడియాస్, న్యూ లైఫ్ స్టైల్స్ వస్తున్నాయి. కానీ ప్రతిసారి ఇది మనకి సెట్ అవుతుందా, మన వాల్యూస్ కి తగ్గట్టు ఉంటుందా అని మనం మనల్ని క్వశ్చన్ చేసుకోవాలి కదా. సినిమాలో కూడా మీరు గమనించండి, అప్పట్లో పెళ్లి సందడి, సంక్రాంతి లాంటి ఫ్యామిలీ స్టోరీస్ వచ్చేవి. కానీ ఇప్పుడు లస్ట్ స్టోరీస్, మోడర్న్ లవ్ లాంటి క్యాజువల్ రిలేషన్స్, సెక్స్ ఎడ్యుకేషన్ టాపిక్స్ వస్తున్నాయి. ఇందులో మంచి చెడు రెండూ ఉన్నాయి. అవేర్నెస్ ఉంటది, కానీ బ్లైండ్ గా అడాప్ట్ చేస్తే కన్ఫ్యూజన్ కూడా పెరిగిపోతుంది. పబ్లిక్ లో మాట్లాడే విధానం కూడా మారిపోయింది. అప్పట్లో హాయ్ హలో అంటే చాలు, ఇప్పుడు ఫక్ బ్రో అని మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది. ఒక బూత్ మాట, తర్వాత ఒక నవ్వు. కల్చర్ లో మార్పే కాదు, లాంగ్వేజ్ లో కూడా మార్పు. కానీ ఈ విషయంలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మనకు కావాల్సింది ఫ్రీడమ్, కానీ కల్చర్ ని మార్చడం కాదు. మనకు కావాల్సింది మోడర్న్ థింకింగ్, కానీ మోరల్స్ ని మార్చడం కాదు. వెస్ట్ లో మంచి విషయాలు ఉన్నాయి, క్లీన్లీనెస్, పంచువాలిటీ, ఈక్వాలిటీ అని. కానీ మన ఇండియన్ కల్చర్ లో కూడా మంచి విషయాలు ఉన్నాయి, లైక్ ఫ్యామిలీ బాండింగ్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, రెస్పెక్ట్ టు ఎల్డర్స్. ఇప్పుడు మన జనరేషన్ కి చాయిస్ ఉంది, బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. వెస్ట్ నుంచి మంచి తీసుకోవాలి, మన కల్చర్ ని మార్చకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ట్రెండ్ లో వెళ్ళాలి, కానీ మన ఐడెంటిటీని మార్చకూడదు. మిగిలిన సీక్రెట్ అండ్ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, వెస్ట్రన్ కంట్రీస్ లో ఇప్పుడు రివర్స్ జరుగుతుంది. వాళ్ళు ఇండియన్ యోగా, మెడిటేషన్, ఆయుర్వేదాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. మనం మన సంస్కృతి వదిలేసి వాళ్ళ కల్చర్ తీసుకుంటున్నాం. వాళ్ళు మన కల్చర్ ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇంకో ముఖ్యమైనది మనం మర్చిపోకూడదు, పీర్ ప్రెషర్. మన చుట్టూ ఫ్రెండ్స్, కొలీగ్స్, ఈవెన్ సోషల్ మీడియాలో స్ట్రేంజర్స్ కూడా ఒక ప్రెషర్ ఇస్తారు. బ్రో నేను పార్టీకి వెళ్ళాను, నువ్వు రాలేదు ఎందుకు, నేను బాగా ఎంజాయ్ చేశాను అని. ఇలాంటి డైలాగ్స్ ఎవ్రీడే మన యూత్ వింటుంది, చూస్తుంది. ఒకవేళ మనకి నచ్చకపోతే మన మీద ఒక ట్యాగ్ వేస్తారు, అవుట్డేటెడ్ ఫెలో అని, విలేజ్ మైండ్ సెట్ అని. ఆలోచించండి, ఒక 18 ఏళ్ల కుర్రాడికి ఈ ప్రెషర్ హ్యాండిల్ చేయగలడా? ఇక మరి పార్టీ కల్చర్ గురించి మాట్లాడుకుందాం. వెస్ట్రన్ కంట్రీస్ లో పార్టీ అంటే ఒక వీకెండ్ రిఫ్రెష్మెంట్, కానీ మన దగ్గర పార్టీ అంటే మిడ్ నైట్, ఆల్కహాల్, డ్రగ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. గోవా, బెంగళూరు లాంటి ప్లేసెస్ లో రేవ్ పార్టీస్ లో పిల్స్, సబ్స్టెన్సెస్ సర్క్యులేట్ అవడం ఇప్పుడు కామన్. స్టార్టింగ్ లో జస్ట్ ఫర్ ఫన్ బ్రో అన్నట్టే ఉంటుంది, కానీ అడిక్షన్ లో పడడం డేంజర్. ఈ అడిక్షన్ వల్ల కెరీర్స్, రిలేషన్షిప్, ఈవెన్ హెల్త్ కూడా డిస్ట్రాయ్ అవుతున్నాయి అని చాలా మందికి తెలియదు. మన ఎమోషనల్ కనెక్షన్ కూడా మారిపోతుంది. అప్పట్లో లవ్ అంటే డీప్ బాండ్ అండ్ కమిట్మెంట్, ఇప్పుడు లవ్ అంటే అట్రాక్షన్, ఎక్సైట్మెంట్. రిలేషన్షిప్ ఫాస్ట్ గా స్టార్ట్ అవుతున్నాయి, ఫాస్ట్ గా ఎండ్ అవుతున్నాయి. ఈ ఫాస్ట్ పేస్డ్ ఎమోషనల్ సైకిల్స్ వల్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా పెరుగుతున్నాయి. డిప్రెషన్, యాంగ్జైటీ, లోన్లీనెస్ అంతా కామన్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. దరిద్రం ఏంటంటే మనం వెస్ట్రన్ కల్చర్ ని అడాప్ట్ చేసుకుంటున్నాం అని అనుకుంటున్నాం, కానీ వెస్ట్రన్ కంట్రీస్ లో లోన్లీనెస్ ఎపిడెమిక్స్ వస్తున్నాయని రీసెర్చర్స్ చెప్తున్నారు. మరి మన మ్యారేజ్ సిస్టమ్, మన యాన్సిస్టర్స్ అరేంజ్డ్ మ్యారేజెస్ లో ఫ్యామిలీస్ ని కలిపి జనరేషన్స్ కి మంచి వాల్యూస్ నేర్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి కాన్సెప్ట్ ఏంటి అంటే, వై మ్యారేజ్, లివ్ ఇన్ బెటర్ బ్రో, పెళ్లిలు వేస్ట్ ఆఫ్ మనీ అని ట్రీట్ చేస్తున్నారు. డివోర్సులు కూడా క్యాజువల్ అయిపోయింది. యుఎస్ఏ లో డివోర్స్ రేట్ 50% ఉంటదని అందరం వింటాం, మనం కూడా ఆ దారిలో వెళ్తున్నాం. 1990లో ఇండియాలో డివోర్స్ రేట్ 1% ఉండేది, ఇప్పుడు 5% కి పెరిగింది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే మన ఫ్యూచర్ జనరేషన్స్ కి స్టేబుల్ ఫ్యామిలీ స్ట్రక్చర్ కూడా ఉండదు. ఇంకో విషయం, జెండర్ రోల్స్. అప్పట్లో చెప్పేవాళ్ళు అబ్బాయి పనులు, అమ్మాయి పనులు అని. ఇప్పుడు వెస్ట్ లో ఈక్వాలిటీ పేరుతో జెండర్ రోల్స్ బ్లర్ అవుతున్నాయి. ఇది చాలా అంటే చాలా మంచి విషయం, కానీ కన్ఫ్యూజన్ కూడా ఉంది. మన బాయ్స్ కి ప్రెషర్, కెరీర్ సక్సెస్ అవ్వాలి, స్టైలిష్ అవ్వాలి, పార్టీస్ లో పార్టిసిపేట్ చేయాలి. గర్ల్స్ కి ప్రెషర్, స్లిమ్ ఉండాలి, ట్రెండీ అవుట్ఫిట్స్ వేసుకోవాలి, బోల్డ్ అవ్వాలి, ఇండిపెండెంట్ అవ్వాలి. ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్ని బ్యాలెన్స్ చేయడం కష్టం. టెక్నాలజీ రోల్ కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. డేటింగ్ యాప్స్, ఇన్స్టా రీల్స్, స్నాప్చాట్ స్ట్రీక్స్, లైక్స్, మ్యాచెస్, ఇది ఒక వర్చువల్ గేమ్ లా మారింది. ఈ డిస్పోజబుల్ మైండ్ సెట్ సొసైటీలో పెరిగితే మనకి ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్, లాయల్టీ, ఈవెన్ ఫ్రెండ్షిప్ కూడా వీక్ అవుతాయి. రియల్ లైఫ్ లో పేషెన్స్, అండర్స్టాండింగ్, కాంప్రమైజ్ లేకపోతే చాలా కష్టం.
వెస్ట్రన్ వర్క్ కల్చర్ అడాప్ట్ చేసిన విషయం కూడా మర్చిపోకూడదు. అలాగే ఫ్యామిలీ బాండింగ్, ఫెస్టివల్స్, సాంప్రదాయాలు వదిలేసుకున్నాం. కానీ చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది మన రూట్స్, మన ఐడెంటిటీ. వెస్ట్రన్ కల్చర్ మనకి చాలా మంచి విషయాలు ఇచ్చింది, లైక్ ఇండివిడ్యువల్ ఫ్రీడమ్, జెండర్ ఈక్వాలిటీ, కెరీర్ అంబిషన్. కానీ మన కల్చర్ మనకి ఇచ్చింది కమ్యూనిటీ, ఫ్యామిలీ బాండింగ్, రెస్పెక్ట్, ఎమోషనల్ సపోర్ట్. బ్యాలెన్స్ అంటే ఇది. వెస్ట్ లో మంచి తీసుకోవాలి, మన మంచి పట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. యుఎస్ వాళ్ళు కూడా ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ ని బ్యూటిఫుల్, యోగా ఈజ్ పవర్ఫుల్, ఇండియన్ ఫుడ్ ఈజ్ హెల్తీ అని అంటున్నారు. వాళ్ళు రివర్స్ లో మన కల్చర్ ని అప్రిషియేట్ చేస్తున్నారు. సో మనం కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకోవాలి. బ్లైండ్ గా కాపీ చేయడం కాకుండా మనం గ్లోబల్ సిటిజన్స్ అవ్వాలి, కానీ కల్చరల్ ఆర్ఫన్స్ కాకూడదు. ఈ వీడియో చూశాక మీకు ఈ డౌట్ వస్తుంది, నేను నా నెక్స్ట్ జనరేషన్ కి ఏం చెప్పాలని. ఇది మన రెస్పాన్సిబిలిటీ. మనం మన ఫ్రెండ్స్ కి, మన సిబ్లింగ్స్ కి, మన ఫ్యూచర్ కిడ్స్ కి బ్యాలెన్స్ ఇంపార్టెన్స్ చెప్పాలి. ఇప్పుడు నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఒక 5 minutes ఆలోచించండి. మీరు ఎంతవరకు వెస్ట్రన్ కల్చర్ ని అడాప్ట్ చేసుకున్నారు, మన కల్చర్ ని ఎంత వదిలేశారు అని కమెంట్స్ లో చెప్పండి. మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన జనరేషన్ లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఒక చిన్న స్టెప్ ఇది. అండ్ అలాగే మన రియల్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.